ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తూ మరి శ్రమల దినాల్లో భాగంగా ఈ దినము మరొక వాక్య సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభువా నేను జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ దినము ప్రభువా మరొక మాటను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఆత్మీయంగా బలపరుస్తూ నమ్ముచు యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనంలో మనం చూసినప్పుడు చాలా చక్కటి మాటను మనం అక్కడ చూస్తాం. ఏంటనంటే, మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఇక్కడ ఇద్దరు మనుషులు మనకు కనపడుతున్నారండి. ఇద్దరు మనుషులు మనకు కనపడుతున్నారు. మొదటి మనిషి ఏమో మరి భూ సంబంధమైనటువంటి మనిషి, రెండో మనిషి ఏమో పరలోకముకు సంబంధించినటువంటి మనిషి. సో భూ సంబంధమైనటువంటి మనిషి ఉన్నాడు, పరలోకముకు సంబంధించినటువంటి మనిషి ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు మనుషులు మనకు కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే భూ సంబంధమైనటువంటి మనిషి ఎలాగున్నాడు అని అంటే, అతను మట్టి నుండి పుట్టినవాడు. భూ సంబంధమైనటువంటి మనిషి ఎవరు అనంటే మట్టి నుండి పుట్టినటువంటి వాడు. మట్టి నుండి పుట్టినవాడు గనక ఈ మనిషి పాపముతో ఉన్నాడు. ఈ మనిషిని మనం ఏమంటామంటే ఆదాము అని కూడా అంటాం. ఆదిలో సృష్టి అంతటిని కూడా దేవుడు చేసినప్పుడు ఆదామును తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడండి. తన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి ఆదాము మరి ఎప్పుడైతే దేవుణ్ణి తిరస్కరించి సాతాను మాట విని తినొద్దన్నటువంటి పండును తిన్నాడో, అందువల్ల మరి ప్రపంచానికి అంతటిని కూడా పాపము ప్రాప్తించినట్టుగా మనం చూస్తున్నాం. పాపము వ్యాప్తి చెందినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే మనము ఏమని చదువుతామనంటే 47వ వచనంలో ఈ మాట ఉంది కదా. తర్వాత మనము ఆదాము మొదటి మనిషి ఆదాము 45వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. చూడండి ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏంటంటే 45వ వచనాన్ని చదువుతున్నాను. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి. అతను జీవించే ప్రాణి. ఎవరు అనంటే మొదటి ఆదాము అతను జీవించేటువంటి ప్రాణి, అంటే తనకు తానే బ్రతకగలిగేవాడు. కానీ రెండో ఆదాము దగ్గరికి మనం వచ్చేసరికి జీవింపచేయు ఆత్మాయను. జీవింపచేయు ఆత్మ అంటే మనుషులను జీవింపచేస్తుంది, అంటే బ్రతికింపచేస్తుంది. ఈ ఆత్మ ఏందనంటే అనేకులను బ్రతికింపచేసేది. మొదటి ఆత్మేమో బ్రతికే ఆత్మ, రెండో ఆత్మేమో బ్రతికించే ఆత్మ. ఇదే అండి భూ సంబంధమైనటువంటి మనిషికి పరలోక సంబంధమైనటువంటి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, భూ సంబంధమైన మనిషి ఏమో బ్రతకగలిగేవాడు, పరలోక సంబంధమైన మనిషి ఏమో బ్రతికించేవాడు. అందుకనే మనమందరము కూడా పాపములో ఉండగా క్రీస్తు యేసు మన కొరకు ప్రాణమును పెట్టి ఆయన మనల్ని బ్రతికించాడు. ఈరోజు మనం బ్రతకగలుగుతున్నామంటే ఇది మన వల్ల కాదు, క్రీస్తు యేసు వలన మనం బ్రతకగలుగుతున్నాం. అదే అండి. అందుకని మనం అందరము కూడా
మొదటి ఆదాములో నుండి ఎలాగైతే పాపము ప్రాప్తమైందో, రెండో ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ పాపమునకు పరిహారం వచ్చింది, పాపమును క్షమించబడింది. ఇప్పుడు మనం అందరము కూడా బ్రతకగలుగుతున్నాం. కనుక ప్రియులారా, మనము బ్రతకగలిగే ఆత్మలోనికి రావాలి. బ్రతకగలిగే మనము క్రీస్తు యేసునందు ఇక్కడ మనం చాలా అద్భుతంగా మనం చూస్తున్నాము. ఈ ఆత్మ ఎలాంటిది అని అంటే జీవింపచేయు ఆత్మ, బ్రతికించే ఆత్మలోనికి మనం రావాలని క్రీస్తు ఇష్టపడుతున్నాడు, మన దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మరి మీరు ఎలాగున్నారు ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. మనము బ్రతికించే ఆత్మలో ఉన్నామా, లేక మరి సాతాను యొక్క హస్తాల కిందనే ఉంటున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బ్రతికించటానికి ఆయన ప్రాణం ఇడిచాడండి. నిన్ను బ్రతికించటానికి ఆయన ప్రాణం ఇడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో ఆయన నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో తన ప్రాణమును పెట్టి నన్ను బ్రతికించాడు. కనుక మనం బ్రతికే గుంపులో ఉండాలి, కానీ మనం చనిపోయే గుంపులో ఉండకూడదు. యేసుక్రీస్తునందు ఎవరైతే ఆయన యందు ఉన్నారో వారు నిరంతరము బ్రతకగలుగుతారండి. యేసయ్యలో మనం బ్రతకాలని ఉందా? అయితే రండి, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపలమై నిరంతరము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు నన్ను మనందరినీ సజీవుల గుంపులో నిలబెడతాడంటండి. సజీవుల గుంపులో ఆయన మనల్ని అందరినీ నిలబెడతాడు. అక్కడ నిరంతరము బ్రతకొచ్చు. అలా కాకుండా మనం పాపంలో ఉన్నట్లయితే మనం మరణమునకు ఆహుతైపోతే ఇదిగో నరకాగ్నిలో పడవేయబడతాం. ఈ దినమే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. యేసుక్రీస్తును సొంత రక్షకునికి అంగీకరించి ఇదిగో ఆయన బ్రతికించేవాడు. బ్రతికించేవాని దగ్గర మనం ఉంటే బ్రతకగలుగుతాం. అదే చనిపోయిన వారి దగ్గర ఉంటే మనకు కూడా మరి ఉండదు. కనుక ఈ దినము ఆలోచన చేసుకొని ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు పరిచర్యలో, ప్రభు పనిలో మనం ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.